నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ వైపే భారతీయ అమెరికన్లు మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. 61% మంది హ్యారిస్కే ఓటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 31% మంది ట్రంప్కు మద్దతిస్తున్నారు. యుగవ్తో కలిసి కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే డెమోక్రాట్లకు ఆందోళన కలిగించే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. 2020తో పోలిస్తే డెమోక్రాటిక్ అభ్యర్థి భారతీయ అమెరికన్ల మద్దతు కొంచెం తగ్గిందనే చెప్పాల్సి వస్తుందని సర్వే పేర్కొంటుంది. ఆనాడు 68% మంది జో బైడెన్కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి మద్దతు 61%కి పడిపోయింది. అలాగే 4 ఏళ్ల నాడు ట్రంప్కు 22% మద్దతు రాగా ఇప్పుడు అది 31%కి పెరిగింది. తాము డెమోక్రాట్లమని చెప్పుకునే ఇండియన్ అమెరికన్ సంఖ్య కూడా 56% నుండి 47%కి క్షీణించింది. అలాగే డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య కూడా 66% నుండి 57%కి పడిపోయింది. 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 48% మంది ట్రంప్తో ఉన్నారు. హ్యారిస్ వైపు 44% మందే ఉన్నారు. అమెరికా ఎన్నికల చరిత్రలో రిపబ్లికన్ అభ్యర్థికి యువ భారతీయ పురుషులు మద్దతు పెరగడం అదే మొట్టమొదటిసారి. భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడిన వారితో పోల్చుకుంటే అమెరికాలో జన్మించిన భారతీయ సంతతి వర్గాల్లో కూడా ట్రంప్కే మద్దతు ఎక్కువగా ఉంది. ఇండియన్ అమెరికన్ ఓటర్లలో దేశ ఆర్థిక పరిస్థితుల పట్ల ఆందోళనల తర్వాత రెండో ప్రధానమైన అంశంగా అబార్షన్ హక్కులు ఉంది. డెమోక్రటిక్ పార్టీ కీలక ప్రచారాంశం కూడా అదే. ట్రంప్కు ఉన్న మద్దతుతో పోల్చుకుంటే అన్ని వయసుల మహిళా ఓటర్లు కూడా హారిస్ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే వెల్లడిస్తోంది. అలాగే పురుషుల్లో కూడా ఈ చీలిక కనిపిస్తుంది. వృద్ధులైన ఓటర్లు హ్యారిస్కే మద్దతిస్తున్నారు. 4 ఏళ్ల నాటితో పోల్చుకుంటే దేశీయ ఓటర్లు కూడా ఎక్కువ మంది వామపక్షం వైపు మొగ్గు చూపుతున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన దేవేష్ కపూర్, కార్నేజ్ ఎండోమెంట్ చెందిన మిలాన్ వైష్ణవ్, అమెరికన్ యూనివర్సిటీకి చెందిన సుమిత్రా బద్రీనాథ్లు ఈ సర్వే నిర్వహించారు. సెప్టెంబర్ 2వ వారం నుండి అక్టోబర్ 2వ వారం వరకు 714 మంది ఇండియన్ అమెరికన్లను వీరు సర్వే చేశారు. 2020లో కూడా ఇదే రీతిలో సర్వే జరిగింది. ఇండియన్ అమెరికన్స్లో రాజకీయ, సామాజిక వైఖరులను పరిశీలించే రీతిలో జరిగిన మొట్టమొదటి సర్వే ఇది. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది భారతీయ మూలాలు కలిగిన వారు అమెరికాలో ఉన్నారు. వారిలో 26 లక్షల మంది అమెరికన్ పౌరులుగానే సర్వే అంచనా వేసింది. అమెరికాలో రెండో అతిపెద్ద వలస సమూహంగా ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. మొదటి స్థానం మెక్సికన్ అమెరికన్స్. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్స్ కీలకమైన ఓటింగ్ సమూహంగా మారారు. వీరిలో 96% మంది ఓటర్లే. వారి ప్రధాన ఆదాయం వార్షికంగా $153,000 ఉంది. అంటే జాతీయ సగటు కన్నా రెట్టింపు అని సర్వే పేర్కొంది. వారి రాజకీయ ప్రభావం కూడా పరిగణలోకి తీసుకునే రీతిలోనే ఉంది. హ్యారిస్ నామినేషన్ సమయంలో ఆ అంశం బాగా కనిపించింది. ఆర్థిక, వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో కూడా వీరు ఉండడంతో ప్రజా జీవనంలో వారి ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. పైగా డోలాయమానం అధికంగా ఉండే రాష్ట్రాల్లో వీరు ప్రధానంగా ఉండడం మరో కీలక అంశం. హ్యారిస్కు మద్దతిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు. వీరు 77%గా ఉన్నారు. ఆ తర్వాత ఇండియన్ అమెరికన్స్ 61%గా ఉన్నారు. 58% మంది హిస్పానిక్స్, 41% మంది శ్వేత జాతీయుల మద్దతు హ్యారిస్కు ఉంది. అలాగే వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపుతున్న వారిలో హ్యారిస్కు మద్దతిచ్చే వారి సంఖ్య 47 నుంచి 55%కి పెరిగింది. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ప్రతిరోజు మేము అడుగుతున్నాం, బట్ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ముందుకు రావట్లేదు, ఎందుకో తెలియదు. కానీ ఆర్థిక చేయూత ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న పరిస్థితుల్లో చాలా 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 అవసరం. దయచేసి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి. సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.